హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే 8 వసంతాలు మూవీ చూసి రావడం జరిగింది. సో ఈ మూవీకి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే హీరోయిన్ అయితే చాలా అయితే స్టంట్స్ చేసిందండి. అండ్ అలానే ఈ మూవీలో చాలా కష్టపడ్డారంట కూడా. సో అంత మ్యాటర్ ఈ మూవీలో ఉందా లేదా ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి హీరోయిన్ 19 ఇయర్స్ ఓల్డ్, తన లైఫ్లో జరిగిన 8 ఇయర్స్ లవ్ స్టోరీస్ని 8 వసంతాలుగా ఈ మూవీలో చూపిస్తారు. సో ఈ 8 ఇయర్స్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, ఛాలెంజెస్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, తనతో ట్రావెల్ అయిన క్యారెక్టర్స్ కానీ ఈ మూవీలో చూపిస్తూ ఉంటారు. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీ డైరెక్టర్ మనకు ఆల్రెడీ తెలుసండి. మను అనే మూవీ తీశారు. చాలా కాలం తర్వాత ఈ మూవీని అయితే తీశారు. మేకింగ్లో ఎక్కడా కూడా తగ్గలేదు. చాలా బాగా కనిపించింది అదైతే. ఇంకా మనం ఎస్పెషల్గా మెచ్చుకోవాల్సింది లొకేషన్స్ అండి, సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ కూడా రిచ్గా కనిపించింది. ఇంకా మూవీలో మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ కూడా మూవీని అలా ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ అండి, మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది. కొన్ని సీన్స్ని చాలా బాగా లిఫ్ట్ చేసింది కూడా. ఇంకా మూవీలో మనం బాగా మెచ్చుకోవాల్సింది డైలాగ్స్ అండి. ఇప్పుడు వచ్చిన మూవీలో మన లైలా కానీ, రాబిన్ హుడ్ కానీ ఇలాంటి మూవీస్లో కథే ఉండట్లేదు. ఇంకా డైలాగ్స్ అంటే ఇంకా అవి చెప్పనవసరం లేదు. బట్ ఈ డైరెక్ట్ స్ట్రెంత్ వచ్చేసి డైలాగ్సే కాబట్టి చాలా బాగా పేల్ అయ్యి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. అండ్ మూవీలో ఉండే సప్లాట్స్ ఉంటాయి కదా, కెరియర్ కానీ, లవ్ కానీ, ఇలాంటి విషయాలను కూడా చాలా బాగా ఎలివేట్ చేసుకుంటూ తీసుకెళ్లారు. ఇంక ఈ మూవీ క్లైమాక్స్ 15 మినిట్స్ అండి చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది నాకైతే. సో ఆల్రెడీ ఈ డైరెక్టర్ తీసిన మూవీ ఉంది కదా మను కానీ, అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ కానీ, అలానే అంత హైలోనే ఎండ్ అయింది ఈ మూవీ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్. ఇంకా మెయిన్ లీడ్గా చేసిన అంతిక గారండి, ఆవిడ కస్టమర్ స్క్రీన్ మీద చాలా బాగా కనిపించింది. ఇంకా మెయిన్ లీడ్ ఇద్దరు అబ్బాయిలు చేశారు, వాడు కూడా పర్లేదు అనిపించింది. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ ఒక 4 to 5 ఉంటాయి, అలా వచ్చి వెళ్తూ ఉంటాయి అంతే. కిమీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఆ స్క్రీన్ ప్లే కూడా పేసింగ్ అంతా అనిపించదు మనకి. సో ఫస్ట్లో వచ్చే మార్షల్ ఆర్ట్ సీన్స్ కానీ, దాని తర్వాత ఫాలోడ్ బై వచ్చే లవ్ స్టోరీ కానీ అన్నీ కూడా చాలా స్లోగా అనిపిస్తాయి. కొద్దిగా ఫాస్ట్నెస్ చేస్తుంటే స్క్రీన్ ప్లే చాలా బాగుండేది. అండ్ నేను ముందే చెప్పాను కదా డైలాగ్స్, బట్ ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి ఈ డైలాగ్స్ ఎంత అర్థం అవుతాయో మనం అయితే చెప్పలేము. అండ్ కొన్ని చోట్ల అయితే మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు ఆ డైలాగ్లోనే అనిపించింది నాకైతే. ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఇంపాక్ట్లెస్గా తయారయ్యండి. ఎందుకంటే ఆ ఎమోషన్ మనం ఫీల్ అయ్యే లోపలే వేరే సీన్కి జంప్ అయిపోతుంది మూవీ. పీలీజ్ ఇంట్లో చెప్పారు కదా కలం పక్కన పెట్టి కత్తి పట్టుకొని రాశానని. ఆ సీక్వెన్స్ మూవీలో ఎలాంటి ఇంపాక్ట్ లేదండి. నేను యాక్షన్ సీక్వెన్స్లు కూడా తీయగలను, నరకటం కూడా చూపించగలను అని చూపించుకున్నాడు తీసినట్టు అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే verdict అంటే ఇట్స్ ఎ స్లో మూవీ బట్ బ్యూటిఫుల్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ డైరెక్టర్ మూవీస్ ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళు, మను అలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చొచ్చండి. నార్మల్ ఆడియన్స్కి అయితే జస్ట్ వన్ టైం వాచబుల్. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిన కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.